స్టెతస్కోప్లో వినిపించిన ప్రేమ. వేల మంది గుండె చప్పుళ్లను వినే స్టెతస్కోప్ తన పక్కనే ఉన్న మనిషి గుండెలోని ప్రేమను మాత్రం ఎందుకు వినలేకపోయింది? అభిరామ్ మౌనం ఒక ప్రాణాన్ని కాపాడుతుందా, లేక ఒక ప్రేమని చంపేస్తుందా? ఒకవైపు తండ్రి కల, మరోవైపు ప్రాణప్రదమైన ప్రేమ. అడ్మిషన్ రోజే మొదలైన ఆ కేస్ షీట్ మధ్యలో ఎందుకాగిపోయింది? నిత్య కళ్లలోని ఆ ధైర్యం వెనుక దాగున్న అసలు రహస్యమేమిటి? ప్రేమలో మూడో వ్యక్తి ప్రవేశిస్తే అది అసూయను పుట్టిస్తుంది అంటారు. కాని అభిరామ్ విషయంలో అది అసూయ కాదు, అది ఒక బ్రతికున్న చావు. అమెరికా నుండి వచ్చిన కిరణ్ నిత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ క్షణం అభిరామ్ తన ప్రేమని శాశ్వతంగా సమాధి చేశాడా? ప్రేమ అంటే దగ్గరవ్వడం మాత్రమే కాదు, కొన్నిసార్లు దూరంగా ఉండి కాపాడుకోవడం కూడా. నిత్యకు తెలియకుండా ఆమెను నీడలా కాపాడే అభిరామ్ రహస్య ప్రేమ గెలుస్తుందా, లేక ఆ మౌనమే వారి మధ్య శాశ్వత దూరాన్ని పెంచుతుందా? డాక్టర్లు రోగాలకు మందులిస్తారు, కాని గాయపడిన మనస్సుకి మందు ఎక్కడ దొరుకుతుంది? హాస్పిటల్ టెర్రస్ మీద కురిసిన ఆ వర్షం వారి అపార్థాలను కడిగేస్తుందా, లేక కొత్త కన్నీళ్లను మిగులుస్తుందా? డాక్టర్ కావడం కోసం వచ్చినవాడు తన గుండెకు కొత్త వ్యాధిని అంటించుకున్నాడు. ఆ వ్యాధి పేరు మౌన ప్రేమ. చింపేసిన కాగితాల్లో దాగున్న నిజాన్ని నిత్య ఎప్పటికైనా చదవగలుగుతుందా? స్టెతస్కోప్లో వినిపించిన ప్రేమ ఒక మధురమైన మెడికో లవ్ స్టోరీ. హైదరాబాద్లోని ఆ ప్రసిద్ధ మెడికల్ కాలేజ్ గేటు వద్ద నిలబడినప్పుడు అభిరామ్ మనసులో ఒకటే మాట ప్రతిధ్వనిస్తోంది. మన వంశంలో తెల్లకోటు వేసుకునే మొదటి వ్యక్తి నువ్వే కావాలిరా అన్న తండ్రి ఆకాంక్ష. చేతిలో సర్టిఫికెట్ల ఫైలు పట్టుకుని భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అడుగులు వేశాడు. అడ్మిషన్ కౌంటర్ దగ్గర అంతులేని రద్దీ. అప్పుడే ఒక హడావిడి. ఎవరో ఒక అమ్మాయి తన ఫైల్ను కింద పడేసుకుంది. పేపర్లన్నీ గాలిలోకి ఎగిరు చిందరవందరగా పడ్డాయి. ఆ అమ్మాయి కంగారుగా వాటిని ఏరుకుంటోంది. అభిరామ్ వెళ్లి సాయం చేస్తూ ఒక సర్టిఫికెట్ తీసి అందించాడు. ఆమె కళ్ళెత్తి చూసింది. ఆమె కళ్లలో ఒక వింతైన మెరుపు, పెదవులపై చిన్నపాటి వణుకు. ఆమె పేరు నిత్య. ఆ క్షణం ఆమెను చూడగానే అభిరామ్ గుండెల్లో ఏదో తెలియని సంచలనం. అది కేవలం అందం చూసి కలిగిన ఆకర్షణ కాదు, ఒక జీవితకాలపు బంధానికి పడిన మొదటి బీజం. ఆమె మెల్లిగా థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. కాని ఆ గొంతు అభిరామ్ చెవుల్లో సంగీతంలా మోగుతూనే ఉంది. మెడికల్ స్టూడెంట్స్ జీవితంలో అత్యంత కఠినమైనది అనాటమీ డిసెక్షన్ హాల్. ఫార్మలిన్ ద్రావణం వాసన, చుట్టూ ఉన్న శవాలు, కెడావెర్స్. మొదటిసారి అక్కడికి వెళ్లిన నిత్య భయంతో వెలవెలబోయింది. ఆమె చేతులు వణుకుతుంటే స్కాల్పెల్ పట్టుకోవడం కూడా కష్టమైంది. పక్కనే ఉన్న అభిరామ్ ఆమె భయాన్ని గమనించాడు. తనే ముందుండి నిశ్శబ్దంగా ఆమెకు ధైర్యాన్నిస్తూ ఎముకలు పేర్లు, కండరాల నిర్మాణం వివరిస్తూ వచ్చాడు. భయపడకు నిత్య, ప్రాణాలు కాపాడే డాక్టరవ్వాలంటే ముందు ఈ దేహాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అని అతనన్న మాటలు ఆమెలో ధైర్యాన్ని నింపాయి. ఆ ఎముకల మధ్య, పుస్తకాల వాసనల మధ్య వారి మధ్య స్నేహం చిగురింది. నిత్యకు ఏదైనా సందేహం వస్తే మొదట వెతికేది అభిరామ్ కోసమే. అభిరామ్కు కూడా ఆమె పక్కనుంటే చదువు పట్ల మరింత శ్రద్ధ పెరిగినట్టు అనిపించేది. కాని ఆ స్నేహం వెనుక ఏదో బలమైన భావం దాగుందని అభిరామ్ మనస్సు నెమ్మదిగా గుర్తించడం మొదలుపెట్టింది. కాలం వేగంగా గడిచింది. ఇప్పుడు వారు క్లినికల్ రౌండ్స్ కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. కార్డియాలజీ వార్డ్. చుట్టూ హార్ట్ మానిటర్ల బీప్ శబ్దాలు. ప్రొఫెసర్ ఒక పేషెంట్ గుండెచప్పుడు వినవని చెప్పారు. అభిరామ్ స్టెతస్కోప్ చెవుల్లో పెట్టుకుని పేషెంట్ ఛాతీపై ఉంచాడు. కాని విచిత్రంగా అతనికి పేషెంట్ గుండెచప్పుడు కంటే పక్కనే నిలబడి ఉన్న నిత్య శ్వాసచప్పుడే ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె తన వైపు చూసి చిన్నగా నవ్వినప్పుడు అతని గుండె లయ తప్పింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఈ స్టెతస్కోప్ ఎదుటివారి గుండెలో లోపాలను చెబుతుంది, కాని నా గుండెలో నీపై ఉన్న ఈ నిరంతర ప్రేమను నీకు ఎప్పుడు వినిపిస్తుంది? డాక్టర్గా గుండె జబ్బులకు మందివ్వగలను, కాని నీ వల్ల కలిగిన ఈ మధురమైన ప్రేమ వ్యాధికి మందు ఎక్కడ దొరుకుతుంది? నిత్యకు కూడా అభిరామ్ చూపుల్లో ఏదో మార్పు కనిపిస్తోంది. కాని ఆమె దాన్ని ఒక అందమైన రహస్యంగానే తన మనస్సులో దాచుకుంది. వీరిద్దరి మధ్య మాటలు తక్కువైనా గుండె చప్పుళ్ల మధ్య అనుబంధం మాత్రం పెరుగుతూనే ఉంది. మెడికల్ కాలేజీకి కూతవేట దూరంలో ఉన్న మెడికో కెఫే అది. క్లాసులు అయిపోగానే అలసిపోయిన ఆ ఇద్దరికీ అది ఒక ప్రశాంత నిలయం. అక్కడ కాఫీ వాసనతో పాటు వారిద్దరి మధ్య చెప్పని మాటల గాఢత కూడా కనిపిస్తోంది. ఒక సాయంత్రం కాఫీ కప్పుల నుంచి ఆవిరి ఎగసిపడుతుండగా నిత్య అభిరామ్ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది, అభి, నువ్వెప్పుడూ ఇంతేనా? చాలా తక్కువ మాట్లాడతావు. నీ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియనివ్వను అన్నది. అభిరామ్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు వెనుక తన ప్రేమను స్నేహం అనే ముసుగులో దాచే ప్రయత్నముంది. కొన్ని విషయాలు మౌనంగా ఉంటేనే అందం నిత్య.
చెబితే ఆ ఫీలింగ్ విలువ తగ్గిపోతుందేమో అని భయం అన్నాడు. నిత్య ఆ మాటలోని అంతరార్థం కోసం వెతికింది. ఆమె కళ్ళు ఏదో నిజం కోసం ఆరాటపడుతున్నాయి. కాని అభిరామ్ తన హృదయాన్ని తెరవలేదు. ఆ మౌనం అతనికి ఒక మధురమైన నరకంలా అనిపించింది. ఆమె పక్కనే ఉన్నా తనవాడే అని అరుస్తూ లోపల మనస్సు ఘోషిస్తున్నా స్నేహితుడిగానే మిగిలిపోవాల్సిన ఆ వివసత్వం అతన్ని వేధించింది. అది ఒక మసకబారిన సాయంత్రం. కాలేజీ గేటు దాటగానే ఆకాశం చిల్లుపడినట్టు హోరున వర్షం మొదలైంది. నిత్య దగ్గర గొడుగు లేదు. అభిరామ్ తన బ్యాగ్లో ఉన్న చిన్న గొడుగును బయటకు తీశాడు. రా నిత్యా, తడిసిపోతావు అంటూ ఆమెను దగ్గరకు పిలిచాడు. ఆ చిన్న గొడుగు కింద ఇద్దరూ నడుస్తున్నారు. చుట్టూ వర్షపు చినుకుల హోరు, మధ్యలో వారిద్దరి మధ్య అంగుళం దూరం కూడా లేదు. నడుస్తున్నప్పుడు ఆమె భుజం తన భుజానికి తగిలినప్పుడల్లా అభిరామ్ ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. అతని గుండెచప్పుడు ఆ వర్షపు శబ్దాన్ని మించి వినిపిస్తోంది. నిత్య తల పైకెత్తి అభిరామ్ వైపు చూసింది. ఆమె కళ్లలో ఒక వింతైన మెరుపు. అది గాలిలో మెరుస్తున్న మెరుపుల ప్రతిబింబమా, లేక తన మనస్సులో అణచుకున్న ప్రేమ తాలూకు కాంతా? ఆ క్షణంలో ఆమె కళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతున్నట్టు అనిపించింది. కాని అభిరామ్ ఆ చూపును తట్టుకోలేక వర్షం వైపు చూస్తూ నడక సాగించాడు. ఆ గొడుగు కింద ప్రయాణం ఎప్పటికీ ముగిసిపోకూడదు అని అతను మనస్సులో దేవుణ్ణి ప్రార్థించాడు. యూనివర్సిటీ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. లైబ్రరీలో నిశ్శబ్దం, స్టూడెంట్స్ ముఖాల్లో ఆందోళన. నిత్యకు సిలబస్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అభి, నేను ఫెయిలవుతానేమో అని భయంగా ఉంది. ఈ టాపిక్స్ అస్సలు అర్థం కావడం లేదు అని కళ్లనీళ్లు పెట్టుకుంది. అభిరామ్ తన భుజంపై చెయ్యివేసి ధైర్యం చెప్పాడు. తనకు ఎగ్జామ్సున్నా వాటిని పక్కన పెట్టి నిత్యకోసం రాత్రంతా మేల్కున్నాడు. క్లిష్టమైన మెడికల్ సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకునేలా ఆమె కోసం రంగురంగుల డయాగ్రామ్స్తో నోట్స్ ప్రిపేర్ చేశాడు. ఆమె నిద్రపోతుంటే ఆమె పక్కన కూర్చుని చదువుకుంటూ కాపలా కాశాడు. మరుసటి రోజు ఉదయం ఆ నోట్స్ చూసి నిత్య ఆశ్చర్యపోయింది. అందులో ప్రతి అక్షరం ఆమె సక్సెస్ కోసం అభిరామ్ పడిన తపనను చాటుతోంది. తన నిద్రను, తన సమయాన్ని ఆమె భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నాడని ఆమెకర్థమైంది. అది కేవలం స్నేహం కాదని, అంతకుమించిన అంకితభావమని ఆమె మనస్సు గుర్తించింది. కాని అభిరామ్ మాత్రం యథావిధిగా ఒక సాదాసీదా స్నేహితుడిలాగే ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. కాలేజీ రోజులు ముగిశాయి. పుస్తకాల ప్రపంచం నుండి ఇప్పుడు వారు నేరుగా ప్రాణాలతో పోరాడే హాస్పిటల్ వార్డుల్లోకి అడుగుపెట్టారు. తెల్లకోటు ఇప్పుడు కేవలం యూనిఫామ్ కాదు, అది ఒక బాధ్యత. మెడలోని స్టెథస్కోప్ ఇప్పుడు ఒక ఆభరణం కాదు, అది రోగి ఆశ. అభిరామ్, నిత్య ఇద్దరూ అదే హాస్పిటల్లో హౌస్ సర్జన్లుగా చేరారు. విరామం లేని డ్యూటీలు, నిద్రలేని రాత్రులు. కాని ఈ బిజీ షెడ్యూల్లో కూడా వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన అనుబంధం బలపడింది. వార్డులో రౌండ్స్ వెళ్తున్నప్పుడు ఒకరినొకరు చూసుకునే చూపులు, పేషెంట్ రిపోర్ట్స్ గురించి చర్చించుకునే మాటలు అన్నీ వారిని మరింత దగ్గర చేశాయి. అలసిపోయిన వేళల్లో నిత్య కోసం అభిరామ్ క్యాంటీన్ నుండి కాఫీ తీసుకురావడం, అభిరామ్ రిపోర్ట్స్ రాస్తుంటే నిత్య అతనికి సాయం చేయడం ఒక అలవాటుగా మారింది. వారిద్దరి మధ్య ప్రేమ ఒక నిశ్శబ్ద ప్రవాహంలా ప్రవహిస్తోంది. కాని దానికి ప్రేమ అని పేరు పెట్టే ధైర్యం మాత్రం ఇద్దరిలోనూ ఇంకా కలగలేదు. ఒకరోజు రాత్రి వర్షం కురుస్తోంది. అప్పుడే క్యాజువాలిటీ వార్డుకు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం కేసు వచ్చింది. స్ట్రెచ్చర్ మీద ఉన్న వ్యక్తి శరీరమంతా రక్తం, ప్రాణం గాలిలో దీపంలా కొట్టుకుంటోంది. ఆ దృశ్యం చూసి నిత్య ఒక్కసారిగా విత్తైపోయింది. ఎన్ని శవాలను చూసినా ఒక బ్రతికున్న మనిషి తన కళ్లముందే రక్తం ఓడుతూ ప్రాణాల కోసం కొట్టుకోవడం ఆమెను కలవరపెట్టింది. ఆమె చేతులు వనకడం మొదలైంది. అది గమనించిన అభిరామ్ వెనువెంటనే స్పందించాడు. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె వణుకుతున్న చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒక అద్భుతమైన ధైర్యం ఉంది. నిత్య, భయపడకు, నా కళ్లలోకి చూడు. మనం ఇక్కడ భయపడ్డానికి లేము, ఒక ప్రాణాన్ని కాపాడ్డానికి ఉన్నాం. నేను నీ పక్కనే ఉన్నాను, నీకేం కాదు, రా మొదలు పెడదాం అని అతను అన్న మాటలు ఆమెలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపాయి. అభిరామిచ్చిన ఆ భరోసాతో ఆమె తన భయాన్ని అదుపులోకి తెచ్చుకుని శరవేగంతో చికిత్స అందించడం మొదలుపెట్టింది. పేషెంట్ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్కు తరలించారు. లోపల నీలిరంగు వెలుతురు, చుట్టూ ఇన్స్ట్రుమెంట్ శబ్దం. సీనియర్ సర్జన్కు అసిస్టెంట్స్గా అభిరామ్, నిత్య ఇద్దరూ లోపలికి వెళ్లారు. దాదాపు 3 గంటలపాటు మృత్యువుతో పోరాటం సాగింది. ఆ 3 గంటలు వారిద్దరూ ఒకే ప్రాణం కోసం, ఒకే లక్ష్యంతో ఒక టీంలా పనిచేశారు. అభిరామ్ కళ్లలో ఉన్న ఏకాగ్రత, నిత్య వేగంగా ఇన్స్ట్రుమెంట్స్ అందిస్తున్న తీరు, మాటలు లేకపోయినా వారి మధ్య ఒక గొప్ప అవగాహన కనిపించింది. చివరికి పేషెంట్ ప్రాణం కాపాడబడింది. గ్రీన్ లైట్ వెలిగింది. ఓటీ నుండి బయటకు వచ్చి మాస్కులు తీశాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
ఆ క్షణం వారి కళ్లల్లో ఉన్నది కేవలం ఒక విజయం ఇచ్చిన తృప్తి మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి కలిగిన ఒకరోజు రాత్రి వర్షం కురుస్తోంది. అప్పుడే క్యాజువాలిటీ వార్డుకు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం కేసు వచ్చింది. స్ట్రెచ్చర్ మీద ఉన్న వ్యక్తి శరీరమంతా రక్తం, ప్రాణం గాలిలో దీపంలా కొట్టుకుంటోంది. ఆ దృశ్యం చూసి నిత్య ఒక్కసారిగా విత్తైపోయింది. ఎన్ని శవాలను చూసినా ఒక బ్రతికున్న మనిషి తన కళ్లముందే రక్తం ఓడుతూ ప్రాణాల కోసం కొట్టుకోవడం ఆమెను కలవరపెట్టింది. ఆమె చేతులు వనకడం మొదలైంది. అది గమనించిన అభిరామ్ వెనువెంటనే స్పందించాడు. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె వణుకుతున్న చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒక అద్భుతమైన ధైర్యం ఉంది. నిత్య, భయపడకు, నా కళ్లలోకి చూడు. మనం ఇక్కడ భయపడ్డానికి లేము, ఒక ప్రాణాన్ని కాపాడ్డానికి ఉన్నాం. నేను నీ పక్కనే ఉన్నాను, నీకేం కాదు, రా మొదలు పెడదాం అని అతను అన్న మాటలు ఆమెలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపాయి. అభిరామిచ్చిన ఆ భరోసాతో ఆమె తన భయాన్ని అదుపులోకి తెచ్చుకుని శరవేగంతో చికిత్స అందించడం మొదలుపెట్టింది. పేషెంట్ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్కు తరలించారు. లోపల నీలిరంగు వెలుతురు, చుట్టూ ఇన్స్ట్రుమెంట్ శబ్దం. సీనియర్ సర్జన్కు అసిస్టెంట్స్గా అభిరామ్, నిత్య ఇద్దరూ లోపలికి వెళ్లారు. దాదాపు 3 గంటలపాటు మృత్యువుతో పోరాటం సాగింది. ఆ 3 గంటలు వారిద్దరూ ఒకే ప్రాణం కోసం, ఒకే లక్ష్యంతో ఒక టీంలా పనిచేశారు. అభిరామ్ కళ్లలో ఉన్న ఏకాగ్రత, నిత్య వేగంగా ఇన్స్ట్రుమెంట్స్ అందిస్తున్న తీరు, మాటలు లేకపోయినా వారి మధ్య ఒక గొప్ప అవగాహన కనిపించింది. చివరికి పేషెంట్ ప్రాణం కాపాడబడింది. గ్రీన్ లైట్ వెలిగింది. ఓటీ నుండి బయటకు వచ్చి మాస్కులు తీశాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణం వారి కళ్లల్లో ఉన్నది కేవలం ఒక విజయం ఇచ్చిన తృప్తి మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి కలిగిన అపరిమితమైన గౌరవం. ఆ గౌరవమే నెమ్మదిగా, గాఢమైన ప్రేమగా మారుతోందని ఇద్దరికీ అర్థమైంది. వారి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం ఎన్నో వేల మాటల కంటే బలమైన వాగ్దానాన్ని చేస్తోంది. అభిరామ్ ఆ రోజు చాలా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. తన జేబులో ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్, మనసులో నిత్యపై ఉన్న నిరంతర ప్రేమ. ఎలాగైనా ఈరోజే తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాని హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గరకు రాగానే అతనికొక వింత దృశ్యం కనిపించింది. ఒక విదేశీ కారు ఆగింది. అందులో నుండి సూట్ వేసుకున్న ఒక యువకుడు దిగి నిత్యను ఎంతో ఆత్మీయంగా హత్తుకున్నాడు. నిత్య ముఖంలో ఆశ్చర్యం, సంతోషం. ఆమె తండ్రి పక్కనే ఉండి నవ్వుతూ, అభిరామ్, తను కిరణ్, అమెరికా నుండి వచ్చాడు. నిత్య బావ, వీరిద్దరికీ త్వరలో పెళ్లి చెయ్యాలని మేము నిర్ణయించుకున్నాం అని పరిచయం చేశారు. ఆ మాట విన్న క్షణం అభిరామ్ పాదాల కింద భూమి కదిలినట్టనిపించింది. అతని చేతిలోని గ్రీటింగ్ కార్డ్ జేబులోనే నలిగిపోయింది. అతని ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారింది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నిత్య ఇప్పుడు మరొకరికి సొంతం కాబోతోందన్న నిజాన్ని అతను అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. హాస్పిటల్ క్యాంటీన్లో వాతావరణం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. కాని ఆ రోజు అభిరామ్కు అదొక శ్మశానంలా అనిపించింది. దూరంగా ఒక టేబుల్ దగ్గర కిరణ్, నిత్య కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కిరణ్ చాలా కాన్ఫిడెంట్గా తన అమెరికా జీవితం గురించి చెబుతుంటే నిత్య వింటూ నవ్వుతోంది. అభిరామ్ తన కాఫీ కప్పును గట్టిగా పట్టుకున్నాడు. అతని గుండెల్లో రగులుతున్నది కేవలం అసూయ కాదు, అదొక బ్రతికున్న చావు. తన కళ్లముందే తన ప్రాణం తన నుండి దూరమైపోతుంటే చూస్తూ నిలబడాల్సిన నిస్సహాయత అది. నిత్య, ఒక్కసారి నా వైపు చూడు. నా మౌనంలో ఉన్న ఆర్తి నీకు అర్థం కావడం లేదా అని అతని మనసు అరుస్తోంది. కాని బయటకు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు నటించాల్సి వస్తోంది. ఆ క్షణంలో కిరణ్ నిత్య చెయ్యి పట్టుకుని ఏదో జోక్ వేయడం చూసి అభిరామ్ తట్టుకోలేక కాఫీ కూడా తాగకుండానే అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోయాడు. ప్రేమంటే దగ్గరవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రేమించిన వారికోసం దూరంగా వెళ్లడం కూడా అని అభిరామ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను మధ్యలో వెళ్తే నిత్య జీవితం పాడవుతుంది, తండ్రి మాట కాదనలేక ఆమె ఇబ్బంది పడుతుంది అని భావించి ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. నిత్య ఫోన్ చేస్తే కట్ చేయడం, హాస్పిటల్ కారిడార్లో ఆమె ఎదురుపడితే చూడనట్టు వెళ్ళిపోవడం, ఇలా తనలో తనే ఒక మౌన యుద్ధాన్ని ప్రకటించుకున్నాడు. డ్యూటీ అయిపోతే చాలు, ఎవరికీ కనిపించకుండా హాస్టల్ గదిలో తలుపులు వేసుకుని కూర్చునేవాడు. అతని కళ్ల కింద నల్లటి చారలు, ముఖంలో కళావిహీనత. అతను శారీరకంగా కృశించిపోతున్నాడు. కాని అభిరామ్ ప్రవర్తన నిత్యను తీవ్రంగా గాయపరిచింది. అభి ఎందుకిలా చేస్తున్నాడు? నేనేం తప్పు చేశాను? ఆ రోజు కిరణ్ బావ వచ్చినందుకా, లేక నాపై అతనికున్న స్నేహం తగ్గిపోయిందా అని తనని తాను వేల ప్రశ్నలు వేసుకునేది. వార్డులో పేషెంట్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు కూడా ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయేవి.
అభిరామ్ దూరం ఆమెకొక నిశ్శబ్ద నరకంలా అనిపించింది. ఒకే హాస్పిటల్లో ఒకే గాలిని పీలుస్తూ కూడా ఇద్దరి మధ్య కొన్ని మైళ్ల దూరం పెరిగిపోయిందని ఆమె కుమిలిపోయేది. హాస్టల్ గదిలో అభిరామ్ పరిస్థితి వర్ణనాతీతం. రాత్రిపూట నిద్రరాక గుండెల్లోని భారానికి అక్షరరూపం ఇవ్వాలని కాగితం పెన్ను పట్టుకునేవాడు. నిత్యా, నిన్ను చూడకుండా ఉండడమంటే నా శ్వాసను నేనే ఆపుకోవడం, కాని నీ సంతోషం కోసం నేను దూరంగా వెళ్ళక తప్పదు అని రాసేవాడు. కాని వెంటనే ఇది చదివితే తను ఇంకా బాధపడుతుంది, తన పెళ్లి చెడిపోతుంది అన్న భయంతో ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పక్కన పారేసేవాడు. అలా ఆ రాత్రి గదినిండా తెల్లటి కాగితపు ముక్కలు గుట్టలుగా పడి ఉండేవి. ఆ చిరిగిన ప్రతి కాగితపు ముక్కలోనూ అభిరామ్ గుండె కోత ఉంది. చెప్పాలనుకున్న వేల మాటలు ఆ గది 4 గోడల మధ్యే సమాధైపోయేవి. తన ప్రేమను వ్యక్తపరిచే ధైర్యం లేక, అలాగని మరచిపోయే శక్తి లేక అతను అనుభవిస్తున్న నరకానికి ఆ చింపేసిన కాగితాలే సాక్ష్యం. అభిరామ్ నిత్యకు దూరంగా ఉంటున్నాడే కాని ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెకు తెలియకుండానే ఆమెకొక రహస్య నీడగా మారిపోయాడు. నిత్యకు నైట్ డ్యూటీ ఉన్న రోజుల్లో హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ల దగ్గరికి వెళ్లి, ఆ వార్డువైపు రౌండ్స్ ఎక్కువగా వేయండి, గొడవ చేసే పేషెంట్ అటెండెంట్స్ ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకోండి అని పురమాయించేవాడు. ఆమెకిష్టమైన కాఫీని క్యాంటీన్ బాయ్ చేత పంపిస్తూ తన పేరు చెప్పవద్దని బతిమిలాడేవాడు. దూరంగా ఒక చీకటి మూలలో నిలబడి ఆమె అలసిపోయి కుర్చీలో తలవాల్చినప్పుడు ఆరాధనగా చూస్తూ ఉండేవాడు. నీకు నేను వద్దనుకున్నా పర్వాలేదు నిత్యా, కాని నీకు ఏ కష్టం రాకూడదు అని మనసులో అనుకునేవాడు. వ్యక్తపరచని ప్రేమ ఒక్కోసారి రక్షణ కవచంలా మారుతోందని అభిరామ్ నిరూపిస్తున్నాడు. కాని ఆ నిశ్శబ్ద రక్షణ నిత్యకు చేరడం లేదు. కేవలం అతని దూరం మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో ఒక్కసారిగా అరుపులు మొదలయ్యాయి. ఒక పేషెంట్ పరిస్థితి విషమించడంతో ఆవేశంలో ఉన్న అతని బంధువు ఒకడు డాక్టర్ల మీద దాడికి దిగాడు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ నిత్య మాత్రమే ఉంది. అతడు కోపంతో పక్కనే ఉన్న ఒక పదునైన సర్జికల్ ఇన్స్ట్రుమెంటును తీసుకుని నిత్యమీదకు విసిరాడు. నిత్య భయంతో కళ్ళు మూసుకుంది. కాని ఆ దెబ్బ ఆమెకు తగల్లేదు. కళ్ళు తెరిచి చూస్తే అభిరామ్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. ఆ పదునైన పరికరం అతని అరచేతిని చీల్చుకుంటూ వెళ్ళింది. రక్తం ధారలా కారుతోంది. కాని అభిరామ్ కళ్లలో నొప్పి కంటే నిత్య క్షేమంగా ఉందన్న తృప్తి మాత్రమే ఉంది. నీకేం కాలేదు కదా నిత్యా అని అతను అడిగిన ఆ ఒక్క మాట ఆమె గుండెను పిండేసింది. తనను పట్టించుకోనట్టు నటిస్తున్న ఈ మనిషి తన ప్రాణం కోసం తన రక్తాన్ని చిందిస్తున్నది చూసి నిత్య స్తంభించిపోయింది. చికిత్స తర్వాత అభిరామ్ తన గతికి వెళ్ళిపోయాడు. హడావిడిలో అతను తన పర్సనల్ డైరీని వార్డులోని టేబుల్ మీదే మర్చిపోయాడు. దాన్ని చూసిన నిత్య వెనక్కిచ్చేద్దామని తీసుకుంది. కాని ఆ డైరీ మధ్యలో నుండి కొన్ని చిరిగిన కాగితాలు కింద పడ్డాయి. వాటిని తీస్తుండగా ఆమెకు తన పేరు కనిపించింది. ఆమె ఆతృతగా ఆ చింపేసిన ముక్కలను ఒక్కొక్కటిగా అతికించి చదవడం మొదలుపెట్టింది. అందులో అభిరామ్ గుండె చప్పుడు అక్షరాల రూపంలో ఉంది. నిత్య, నువ్వు కిరణ్ బావకు సొంతమైపోతావన్న భయం నన్ను చంపేస్తోంది. నీ పెళ్లి ఆగిపోకూడదనే నేను నీకు దూరంగా ఉంటున్నాను. కాని ఈ స్టెథోస్కోప్ వినే ప్రతి గుండె చప్పుల్లోనూ నీ పేరే వినబడుతోంది అని రాసి ఉంది. అది చదివిన నిత్యకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. అభిరామ్ తనను ద్వేషించడం లేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కేవలం తన భవిష్యత్తు కోసం, తన తండ్రి మాట కోసం తన ప్రేమని త్యాగం చేస్తున్నాడని తెలిసి ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ రాత్రి హాస్పిటల్ టెర్రస్ మీద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చల్లటి గాలి వీస్తోంది. అభిరామ్ ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. అప్పుడే వెనక నుండి నిత్య అడుగుల శబ్దం వినిపించింది. ఆమె చేతిలో ఆ డైరీ ఉంది. ఇంకెంతకాలం అభి అని అడిగింది నిత్య. ఆమె గొంతులో కోపం, బాధ రెండూ ఉన్నాయి. అభిరామ్ తడబడుతూ, నిత్య, అది నువ్వు చదవకూడదు అన్నాడు. కాని నిత్య అతడి దగ్గరకు వెళ్ళి కళ్లలోకి చూస్తూ సూటిగా నిలదీసింది. ఎందుకు నన్ను ఇంతగా శిక్షిస్తున్నావు? నీ ప్రేమను చెప్పడానికి నీకంత భయమా? నా మనసేంటో కనీసం ఒక్కసారి అడగాలనిపించలేదా? కిరణ్ బావంటే నాకిష్టం లేదని, నా గుండెలో ఎప్పుడో నీకు చోటు ఇచ్చానని నీకెలా చెప్పాలి? ఆ మాట విన్న అభిరామ్ ఒక్కసారిగా విత్తైపోయాడు. నిత్య కళ్లలో కనిపిస్తున్న కన్నీళ్లు, ఆమె మాటల్లోని ఆర్తీ చూసి అతడి మౌనం ఒక్కసారిగా బద్దలైంది. ఇన్నాళ్లుగా అణచుకున్న భావోద్వేగాలు కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. ఆ టెర్రస్ మీద వారిద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయి నిజమైన ప్రేమ వెలుగులు విరజిమ్మాయి.
టెర్రస్ మీద నిత్య అడిగిన ప్రశ్నలకు అభిరాంలో లోపల అణచిపెట్టిన భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా ఆనకట్ట తెంచుకున్నాయి. నిత్య కళ్లలో కనిపిస్తున్న ఆరాటం చూశాక ఇక దాచడానికి ఏమీ లేదని అతనికి అర్థమైంది. అభిరాం కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. అవును నిత్య, నేను పిరికివాడినే. నిన్ను కోల్పోతాననే భయంతో నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదనుకుని నాలో నేను చచ్చిపోయాను. కాని నిజమేంటంటే ఈ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రాణముందంటే అది నువ్వే. ఐ లవ్ యూ నిత్య. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఆ మాటలు ఆ రాత్రి గాలిలో ప్రతిధ్వనించాయి. ఇన్నాళ్ళు తన గుండెను బరువుగా నొక్కిపెట్టిన ఆ రాయి ఒక్కసారిగా తొలగిపోయినట్లు అభిరాంకి అనిపించింది. నిత్య కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న భయం శాశ్వతంగా వీడిపోయింది. అభిరాం తన మనసులో మాట చెప్పాక మెల్లగా కిరణ్ ప్రస్తావన తెచ్చాడు. కాని నిత్య, కిరణ్ బావా అమెరికాలో సెటిల్డ్. నీ తండ్రి కల. నేను మధ్యలోకి వస్తే మీ కుటుంబం ఇబ్బంది పడుతుందని భయపడ్డాను అని తన ఆవేదనను వివరించాడు. అప్పుడు నిత్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక స్పష్టత ఉంది. అభి, నువ్వు కేవలం పైకి కనిపించే విషయాలనే చూశావు. కిరణ్ బావ వచ్చిన రెండో రోజే నేను అతనికి, మా నాన్నకు చాలా స్పష్టంగా చెప్పాను, నాకీ పెళ్లి ఇష్టం లేదని. నా గుండెలో ఎప్పుడో నీకు చోటిచ్చానని కూడా హింటిచ్చాను. కాని నువ్వు మాత్రం నా దగ్గరకు రాకుండా దూరం జరిగిపోయావు. నేను నీ నోటి నుండి ఆ ఒక్క మాట కోసం ఎదురుచూశాను. నువ్వు చెప్పే ధైర్యం చేస్తావని కిరణ్ బావతో సంబంధాన్ని కాలయాపన చేస్తూ వచ్చాను అని అసలు నిజం చెప్పింది. ఆమె మాటలతో అభిరాంకి తను ఎంత అనవసరంగా బాధపడ్డాడో అర్థమైంది. ఆ రాత్రి టెర్రస్ మీద గంటలపాటు మాట్లాడుకున్నారు. ఒకరికొకరు దూరంగా ఉన్న ఆ రోజుల్లో పడిన నరకాన్ని పంచుకున్నారు. నేను ఫోన్ కట్ చేసినప్పుడు నువ్వు ఎంత ఏడ్చావో నాకిప్పుడు తెలుస్తోంది నిత్య, క్షమించు అని అభిరాం బాధపడ్డాడు. నిత్య అతని గాయపడిన చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఈ గాయం కంటే నీ మౌనం నన్ను ఎక్కువ రక్తం చిందించేలా చేసింది అభి. కాని ఇకపై మన మధ్య మౌనానికి చోటులేదు అని హామీ ఇచ్చింది. అపార్థాలన్నీ కడిగేసిన వర్షంలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు హాస్పిటల్లో సూర్యోదయం వారికొక కొత్త ఉదయంలా అనిపించింది. వార్డులో రౌండ్స్కి వెళ్తున్నప్పుడు ఒకరినొకరు చూసుకునే చూపుల్లో ఇప్పుడు భయం లేదు, త్యాగమనే ముసుగూ లేదు. కేవలం ఒకరికొకరమ్మన్న ధైర్యం మరియు గాఢమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి. లోకం తన పని తాను చేసుకుపోతున్నా వారిద్దరి ప్రపంచం మాత్రం ఒకే తాళానికి కొట్టుకోవడం మొదలైంది. నిత్య తండ్రికి తమ ప్రేమ విషయం తెలిసినప్పుడు హాస్పిటల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయనకు పంతం ఎక్కువ. అమెరికా సంబంధాన్ని కాదని ఈ సామాన్య డాక్టర్ని ప్రేమిస్తావా అని నిత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్తో సంబంధం చెడగొట్టడం ఆయనకు అవమానంగా అనిపించింది. అభిరాంను పిలిచి, నీకు నా కూతురుని ఇచ్చే అర్హత ఏముంది అని నిలదీశారు. అభిరాం తడబడలేదు. నేను మీ ఆస్తిని అడగడం లేదు సార్, మీ కూతురుని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే బాధ్యతను అడుగుతున్నాను. నేను ఎంత గొప్ప డాక్టర్నవుతానో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కాని నిత్యను ప్రేమించే విషయంలో మాత్రం నా నిబద్ధతను నేను నిరూపించుకుంటాను అని ధైర్యంగా చెప్పాడు. కాని ఆమె తండ్రి పట్టు వదలలేదు. వీరి ప్రేమ ఒక పెద్ద పరీక్షకు సిద్ధమైంది. తమ ప్రేమను గెలిపించుకోవడానికి గొడవలు పడడం కంటే తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడమే సరైన మార్గమని భావించారు. కాలేజీ తరపున ఒక మారుమూల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. అది కరువు కాలం. అక్కడ వ్యాధులు ప్రబలుతున్నాయి. అభిరాం, నిత్య తమ వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి ఆ గ్రామ ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. నిత్య తండ్రి కిరణ్తో కలిసి నిత్యను తీసుకురావడానికి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనకు కనిపించిన దృశ్యం తన ఆలోచనను మార్చింది. సరైన సౌకర్యాలు లేకపోయినా ప్రాణాలను పణంగా పెట్టి పేదవారికి సేవ చేస్తున్న అభిరాం, అతనికి వెన్నుముకగా నిలబడ్డ నిత్య, వారి మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ కాదు, ఒక గొప్ప లక్ష్యమని ఆయనకు అర్థమైంది. కిరణ్ కూడా వారి అంకితభావాన్ని చూసి, నిత్యకు అభిరాం కంటే మంచి తోడు దొరకదు మామయ్య అని పెద్దరికంగా తప్పుకున్నాడు. దానితో ఆమె తండ్రి మనసు కరిగింది. నిత్య తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాలేజీ ఆడిటోరియంలోనే వారిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఆ రోజు ఆ జంట అపురూపంగా కనిపించింది. పట్టు వస్త్రాలు కట్టుకున్నా వారి మెడలో ఉన్న స్టెథస్కోప్ వారి వృత్తిపై ఉన్న గౌరవాన్ని చాటుతోంది. నిశ్చితార్థం ముగిసిన తర్వాత తెల్లకోట్లు వేసుకుని ఆ జంట హాస్పిటల్ కారిడార్లో నడుస్తుంటే సీనియర్లు,
జూనియర్లు మరియు పేషెంట్స్ కూడా గర్వంగా చప్పట్లు కొట్టారు. మనం కేవలం జీవిత భాగస్వాములం మాత్రమే కాదు నిత్య, ఒకే యుద్ధంలో పోరాడే సైనికులం కూడా అని అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు. ఆ కారిడార్ సాక్షిగా వారి ప్రేమకు ఒక అధికారిక ముద్రపడింది. సంవత్సరాలు గడిచిపోయాయి. అభిరామ్ మరియు నిత్య ఇప్పుడు నగరంలోనే పేరుగాంచిన కార్డియాలజిస్టులు. వారికి పెళ్లై పిల్లలు పుట్టినా వారి మధ్య ఉన్న ఆ ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. హాస్పిటల్లో బిజీగా ఉంటూనే ఒకరినొకరు కళ్లతోనే పలకరించుకుంటారు. ఒకరోజు సాయంత్రం రౌండ్స్ ముగించుకుని ఇద్దరూ తమ ఛేంబర్లో కూర్చున్నారు. సరదాగా అభిరామ్ తన స్టెథస్కోప్ తీసి నిత్య గుండెపై ఉంచాడు. ఆమె నవ్వుతూ, "ఏం వినిపిస్తోంది డాక్టర్?" అని అడిగింది. అభిరామ్ కళ్ళు మూసుకుని ఆ చప్పుళ్లను వింటూ ఇలా అన్నాడు, "ఇక్కడ కేవలం వాల్వ్లు కొట్టుకునే చప్పుడు వినబడటం లేదు నిత్య. అడ్మిషన్ రోజున నువ్వు ఫైల్ పడేసుకున్నప్పట్నుంచి ఎనాటమీ హాల్లో నీ భయం, ఓటీలో మన గెలుపు, టెర్రస్ మీద మన ఏడుపు అన్నీ వినబడుతున్నాయి. ఈ స్టెథస్కోప్కు నువ్వొక డాక్టర్వి కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా ఊపిరివి." నిత్య అతని భుజంపై తలవాల్చింది. కొన్ని కథలకు ముగింపుండదు. అవి కేవలం ఒక అందమైన ప్రయాణంలా సాగుతూనే ఉంటాయి. ఈ స్టెథస్కోప్లో వినిపించిన ప్రేమ ఇప్పుడొక శాశ్వతమైన అనుబంధంగా మారిపోయింది.